సో మేము రెగ్యులర్గా పూరి, ఉప్మా, దోస ఇవన్నీ తింటాం. అవన్నీ హెల్దీ కావంటారా? ఐ డోంట్ ఎంకరేజ్ డీప్ ఫ్రైడ్. మా ఇంట్లో అయితే అసలు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఏం మానేశాను. ఒక ఆల్మోస్ట్ 20 years నుంచి చేయము. చాలా రేర్గా అప్పడాలు వేయించడము అలాంటివి చేస్తాను అంతే. దట్స్ వై మై రెసిపీస్ I give the alternatives, like if you can't deep fry, what else you can do. So why that's not really important for our body. It's not only how you are cooking, what you are cooking also is important. మన ఫుడ్స్ లో ఎప్పుడు ఒక రెయిన్బో కలర్ అన్నది ఆ ప్లేట్ లో కనిపించాలన్నమాట. రెయిన్బో అంటే అన్ని డిఫరెంట్ కలర్స్ లో తినాలి. ఎందుకంటే ఒక్కొక్క కలర్ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అది ఎంకరేజ్ చేస్తుంది. దేర్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ఈటింగ్ ద రెయిన్బో ఫుడ్స్. దట్స్ నైస్, గుడ్ టు నో అండి. వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ యు ఆర్ ఈటింగ్, it all matters. Like stress free eating is also important. మనకు అంతా స్ట్రెస్ఫుల్ గా తిన్నాం అనుకోండి వెళ్ళి, మనం ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో మన బాడీ ఏ మోడ్కి వెళ్తుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటే పాత రోజుల్లో టైగర్ మన పైన జంప్ చేసింది అనుకోండి, అప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. టైగర్ జంప్ చేసినప్పుడు మన బాడీకి డైజెషన్ అవసరం లేదు. ఫుడ్ డైజెస్ట్ చేసి లాభమే ఉంది టైగర్ నిన్ను తినేయబోతుంటే. అందుకని అప్పుడు బాడీ ఏమవుతుందంటే బ్లడ్ సప్లై, దాని స్ట్రెంగ్త్ అంతా మజిల్లోకి పంపించడము అలా చేస్తుంది. డైజెషన్ అన్నది బ్యాక్ బర్నర్కి వెళ్ళిపోతుంది. అందుకని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ టైగర్ జంప్ చేసినప్పుడే కాదు, ఈ రోజులో మన బాస్ ఏదైనా తిట్టినా నువ్వు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మనం ఏదైనా బ్యాడ్ మూడ్లో ఏదైనా సన్ తోటో హస్బెండ్ తోటో ఆర్గ్యుమెంట్ వచ్చినా ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి, బికాస్ బాడీ కెనాట్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకని ఎప్పుడు కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉండాలి. కొంచెం యూ హ్యావ్ టు కీప్ లైఫ్ సింపుల్ ఇన్ మై ఒపీనియన్. అని వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉంది అని మనం కంపారిజన్స్ ఇవన్నీ పెట్టుకుంటే టూ కాంప్లికేటెడ్ అయిపోతుంది లైఫ్. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ సింపుల్, యూ హ్యావ్ టు బి రిలాక్స్డ్. ఎవ్రీడే నీ కోసము, నీ రిలాక్సేషన్ కోసము కొంత టైం పెట్టుకోవాలి. అంతా వర్క్కే కాదనమాట, పిల్లలకే కాదు. యూ హ్యావ్ టు కీప్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. జస్ట్ గో అవుట్ ఇన్ నేచర్. నేచర్తో కనెక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అందరం మనం ఇండోర్ జాబ్స్ అయిపోయాయి. ఎక్కడ పాత రోజుల్లో అయితే అంత నేచర్లోనే వర్క్ ఉండేది కదా, సో వాళ్ళకి అంత అవసరం లేదు. ఈరోజు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ అవుట్ ఇన్ నేచర్. నాకైతే నాది కూడా క్లోజ్డ్ ప్లేస్ ఇక్కడ క్లినిక్. కొంచెం ఏదన్నా బ్రెయిన్ అంత బాగా షార్ప్గా పనిచేయలేదంటే డోర్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను వాక్కి. ఇక్కడ బ్యూటిఫుల్ ప్యాథ్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక ఫ్యూ మినిట్స్ వాక్ చేసి వచ్చేస్తే దెన్ ఇట్స్ ఆల్ రిఫ్రెష్. మిమ్మల్ని లాస్ట్ టైం నేను ఈవెంట్స్లో కలిసానప్పుడు కూడా మీరు నేచర్ వాక్స్ చెప్పారు. నేను ఇలా రివర్ సైడ్ వాక్ చేస్తాను, ఇలా వీ వెంట్ టు సమ్ మౌంటైన్స్ అని చెప్పారు. ఐ మీన్ నేచర్కి మీరు చాలా క్లోజ్ అని అన్నట్టు నేను తెలుసుకున్నాను. సో దాని గురించి ఎక్కువ చెప్పండి. అంటే మీరు అన్నట్టు ఈ మధ్య అంతా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ indoors, in a closed place, and we have so many electronics here in the closed space. So many phones, iPads, laptops ప్రతి రూమ్ లో ఉంటాయి కదా ఇప్పుడు. సో అందుకని పిల్లలకైతే ఐ థింక్ అదే లోకం అయిపోయింది వాళ్ళకి. మేము రీసెంట్గా ఒక వెడ్డింగ్కి వెళ్ళాం అనమాట. వెడ్డింగ్ వెళ్తే అక్కడ ఇట్ వాజ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అంతా నేచర్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయంటే, సో మా అబ్బాయి ఉంటే పక్కన ఫోటో ది బాబు నాకు అని చెప్పేసి వెళ్ళి ట్రీని హగ్ చేసుకుని ఉన్నాను. మై సన్ వాస్, మమ్మీ ఐ యామ్ ఎంబరాస్డ్, వాట్ ఈస్ దిస్ యు ఆర్ హగ్గింగ్ ట్రీ అండ్ ఆస్కింగ్ మీ టు టేక్ ఫోటో. దెన్ ఐ సెడ్ ట్రీ హగ్గింగ్లో చాలా హీలింగ్ ఉంది బాబు. ట్రీని హగ్ చేసుకున్నప్పుడు ఆ ట్రీ కింద రూట్స్ అన్ని డీప్గా పోతాయి కదా, సో ఆ డీప్ రూట్స్లో నుంచి మా ఎనర్జీ ఉంటుందన్నమాట. యు ఆర్ బేసికలీ గెటింగ్ ఆల్ దట్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ కాల్డ్ NAD+ అయాన్స్ అని ఉంటాయి సైంటిఫిక్గా చెప్పాలంటే. ఇవన్నీ మన బాడీలోకి పోతాయి. అది సింపుల్ యాక్ట్ లాగా కనిపించినా కూడా మీకు దానిలో నుంచి నీకు చాలా హీలింగ్ పవర్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ వర్షం పడ్డప్పుడు మీ చెప్పులు ఏం లేకుండా బయట వెళ్ళి గడ్డలో నించోండి. గడ్డలో నించినప్పుడు దానిలో నుంచి కూడా మీకు చాలా హీలింగ్ పవర్ వస్తుంది అనమాట, అర్త్లో నుంచి. సో ఇవన్నీ సిల్లీ థింగ్స్ అనిపించవచ్చు, సింపుల్ అనిపించవచ్చు, కానీ హీలింగ్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, తీసుకెళ్ళి నేను ఈ విటమిన్ D వేసుకున్నాను, మల్టీవైటమిన్ వేసుకున్నాను, నేను డయాబెటీస్కి ఈ మందులు తినేస్తున్నాను. ఇవన్నీ కాదు, న్యాచురల్గా చాలా థింగ్స్ చేయాలన్నమాట. మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏం చేశారో మనం కూడా వీ హ్యావ్ టు బీ క్లోజ్ టు ద మదర్ నేచర్.